మెడికవర్ ఆసుపత్రిలో వైద్యుల కృషి ఫలించింది. సీనియర్ ఆర్థోస్కోపిక్ క్రీడా గాయాల చికిత్సలో ఒక కీలక ముందడుగు వైద్యుల బృందం శస్త్రచికిత్సను పూర్తి చేసింది. ఏడాది కాలంగా తీవ్రమైన మోకాలి నొప్పి, కీలు నొప్పితో బాధపడుతున్న 23 ఏళ్ల యువ క్రీడాకారుడికి ఈ చికిత్స అందించినట్టు డాక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ఎంఆర్ఐ స్కానింగ్లో రోగికి పూర్తిస్థాయి ఏసీఎల్ చిరిగిపోవడం, మెనస్కిస్ గాయం, కీలు అస్థిరతకు దారితీసే లూజ్ లిగ్మెంట్స్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వైద్యులు వివరించారు. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో రోగి వేగంగా కోలుకోవడానికి, లిగ్మెంట్ బలంగా పెరగడానికి ప్రత్యేకంగా బయో సపోర్ట్ మెటీరియల్ను ఉపయోగించింది ఈ టీం. ఇది శరీరంలోని సహజ కణజాలంతో కలిసిపోయి లిగ్మెంట్ను మరింత వేగంగా, బలంగా నయం చేయడంలో సహాయపడుతుందని వైద్యులు స్పష్టం చేశారు. నమస్తే అండి, నేను డాక్టర్ శ్రీధర్ గంగవరపు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, విశాఖపట్నం. సో ముఖ్యంగా ఏంటంటే ఆర్థ్రోస్కోపీ అనేది ఏంటంటే ఇంతకుముందు మనం ఓపెన్ చేసి ఏదైనా సరే మోకాలు కానీ, భుజం కానీ, అలాగే యాంకిల్ జాయింట్కి ఓపెన్ చేసి సర్జరీస్ చేసేవాళ్ళం. ఒక 25-30 కుట్లకు సర్జరీ చేసేవారం, 25-30 కుట్లు పడేవి. పేషెంట్ తర్వాత కోలుకోవడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు టైం పట్టేది. సో ఇప్పుడు వచ్చిన మెయిన్ టెక్నాలజీ కానీ, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సర్జికల్ టెక్నిక్స్ వల్ల ఏంటంటే మెయిన్ మనం ఎటువంటి ఇంజురీ అయినా, సో ఏదర్ స్పోర్ట్స్లో వాళ్ళు ఏమైనా ఇంజురీ అయినా, అలాగే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ ఏదైనా ఇంజురీ అయినా వాటిని మనం ఆర్థ్రోస్కోపీ అంటే ఈ కీ హోల్ ఆపరేషన్ దాంతో మనం వాళ్ళని ఎంత త్వరగా మనం రికవర్ చేయగలం అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్. స్పోర్ట్స్ పర్సన్, క్రికెటర్ కానీ, కబడ్డీ కానీ, ఎవరైనా ఫుట్బాలర్, బాస్కెట్బాల్, టెన్నిస్, ఎవరైనా ఏదైనా స్పోర్ట్స్లోని ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ ఏమైనా ఇంజురీ అయితే కనుక యూజువల్లీ ఒక 6 months to 8 monthsలోనే వాళ్ళని తిరిగి మనం స్పోర్ట్స్ ఆడేటట్టు చేయడం అనేది మెయిన్ ఉద్దేశం అండి.